నమస్తే. ఈ హనుమయ్య అనే వ్యక్తి నా మీద అనవసరమైన అబాండాలేస్తూ, ఆరోపణలు చేస్తూ పోలీస్ కేసు పెట్టిండని తెలిసింది. నిజానికి ఏంటిదంటే, ఈ హనుమయ్య అనే వ్యక్తి నా దగ్గర సబ్ కాంట్రాక్ట్ చేసి సగం పనే పూర్తి చేసి మిగతా పని పూర్తి చేయలేదు. ఆ విషయాన్ని పూర్తిగా ఇప్పుడే మీడియా మిత్రుల సమక్షంలో వాళ్ళ ఎంప్లాయీ తోటే మాట్లాడించి ఆయనతోటి కూడా వాయిస్ తీసుకున్నారు మీడియా మిత్రులు. తను పూర్తిగాని పనికి తను నా మీద వచ్చి నాకు ఆ పూర్తి డబ్బులు చెల్లించాలని చెప్పేసి నా ఆఫీస్ మీదకి దాడికి ప్రయత్నం చేసిండు నిన్న మధ్యాహ్నం. మొన్న రాత్రి అదే పనిగా 74 సార్లు నాకు ఫోన్ చేసి బెదిరించిండు. ఆ విషయాలన్నీ కూడా నా ఫోన్ రికార్డుతో సహా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను సబ్మిట్ చేయడం జరిగింది. తానేదో సామాన్యుడైనట్టు వాళ్ళు ఏదో అన్నట్టు పెద్ద సృష్టించడం చేస్తున్నారు. ఈ వ్యక్తి పేరు మీద 740 ఎకరాల భూమి వీళ్ళ కుటుంబానికి, వీళ్ళ కంపెనీకి మర్రిగూడలోని కుదాబక్షపల్లిలో కబ్జా చేసి, దళితుల భూములను కబ్జా చేసి అది చేసిండు. అక్కడ కూడా అనేకమైన కేసులు నడుస్తున్నాయి వీళ్ళ మీద. అది ఇదంతా వండుకుంటూ శుద్ధపూస లెక్క మాట్లాడడం తగదు. నా ఆఫీసుకి ఫోన్ చేసి నా ఆఫీసు మీద దాడి చేసి మళ్ళా ఉట్టిగా క్రియేట్ చేసి కేసు పెట్టించి బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నాడు. నిన్న ఈ ఘటన జరిగిన ఆఫీసు మీద దాడి చేసిన తర్వాత కూడా 6 సార్లు నాకు ఫోన్ చేసిండు. 6 సార్లు ఫోన్ చేసి మళ్ళా బెదిరించిండు. నేను నీ మీద దొంగ కేసు పెట్టమంటావా, ఇది చెప్పమంటావా అని చెప్పి బెదిరించిండు. ఆ విషయాన్ని కూడా పోలీసులకు తెలపడం జరిగింది. ఈ చెప్పిన ప్రతిదానికి కూడా ఫోన్ రికార్డు, ఫోన్ డేటా మొత్తం నేను పోలీస్ డిపార్ట్మెంట్కి చూపించిన. ఇట్లా అబాండాలు వేస్తూ అబద్ధం ప్రచారం చేయాల్సిన మాట లేదు. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ట్వీట్ చేయడం పద్ధతి కాదు. తను ఎంబడి పెట్టుకొని ఇట్లాంటి భూ కబ్జాదారులను పెట్టుకున్నది ఆయన. నా మీద నాకు భూమి లేదు, ఎకరం భూమి లేదు నా పేరు మీద. నేను భూ కబ్జాదారుని ఎట్లయినా 740 ఎకరాలు ఉన్న ఆయన నేను శుద్ధపూస ఎట్లయిందో, సామాన్యుడు ఎట్లయిందో నాకు అర్థం కావట్లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని మా పోలీస్ స్టేషన్లో మొత్తం విషయం చెప్పినాము. డీసీపీ గారికి కూడా వినియోగించడం జరిగింది. ఇప్పుడు సాయంత్రం మొత్తం మా భారతీయ జనతా పార్టీ అందరు కూడా కలిసేసి పోయి డీసీపీ గారికి కూడా ఈయన మీద, ఈ హనుమయ్య గారు చేసే అరాచకాల మీద మేము అది చేయదలుచుకున్నాం. మర్రిగూడ కూడా పోయి అక్కడనే మేము ప్రెస్ మీట్ పెట్టి అక్కడనే అందరూ బాండాలని అది చేస్తాం. ఈ వ్యక్తి ఇక్కడే కాదు, యాదగిరిగుట్టలో కూడా 90 ఎకరాలు ఒక వ్యక్తి భూమి గుంజుకున్నది వాస్తవం కాదా? 90 ఎకరాలు, 1 ఎకరం 2 ఎకరాల మాట మాట్లాడతలేను. 90 ఎకరాలు కుదువ పెట్టించుకొని వేరే భూమి అమ్మేసేయండి. అట్లాంటి వ్యక్తినా? ఈ విషయం మీ అందరికీ చెప్తున్నాను. తనని ఏదో అన్యాయం చేసినట్టు అసత్య ప్రసారాలు చేస్తున్నాడు. తనకి ఆల్రెడీ చెక్లు ఇచ్చినాము, మేము చెక్లు ఇచ్చినాము. అంత ప్రాబ్లం ఉంటే ఆయన చెక్లు సబ్మిట్ చేసుకొని కోర్టుకు పోవచ్చు కదా. విషయాన్ని ఆఫీసుల మీదకి వచ్చి దాడి చేయాల్సిన అవసరం లేదు కదా. దీనికి అన్ని సమస్యలను సాల్వ్ చేసుకుని కోర్టులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఆయన చెక్ ఉంటే చెక్ బ్యాంకులో ప్రజెంట్ చేసుకోవాలి. ప్రజెంట్ చేసుకుని ఏమన్నా ఉంటే అవసరమైతే చెక్ బౌన్స్ కేసు చేసుకోమనండి. చెక్కులు ఆయన దగ్గర ఉన్నాక నా మీద ఆఫీస్ మీదకి దాడికి రావాల్సిన అవసరం ఏమిటి?